ఫ్రెండ్స్, మన మార్కెట్ లో ఫ్రూట్స్ కొనేటప్పుడు వాటిపైన కొన్ని స్టిక్కర్స్ అంటించి ఉంటాయి. అయితే మరీ ముఖ్యంగా యాపిల్స్ పైన అయితే కంపల్సరీగా స్టిక్కర్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ ఎందుకోసం అంటిస్తారు, వాటిపైన ఏముంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సాధారణంగా బ్రాండింగ్ మరియు కోడింగ్ కోసం ఈ ఖరీదైన పండ్లపైన ఈ స్టిక్కర్లు అనేవి అంటిస్తారండి. కొన్ని పండ్లపైన అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్టిక్కర్ల పైన నెంబర్స్ కూడా రాసి ఉంటాయండి. ఇవి 4 లేదా 5 అంకెలు కలిగి ఉంటాయి అన్నమాట. స్టిక్కర్ పైన 9తో మొదలయ్యేటటువంటి 5 అంకెల సంఖ్య ఉందనుకోండి, సో ఆ పళ్ళు చాలా ఆరోగ్యకరం. ఎందుకంటే అవి పాత పద్ధతుల ద్వారా పండించినటువంటి పళ్ళు, అలాగే వీటిలోని రసాయనాలు కూడా ఏమీ వాడలేదని అర్థం అండి. స్టిక్కర్ పైన 8తో మొదలయ్యేటటువంటి 5 అంకెల సంఖ్య కానీ కనిపించినట్లయితే అది సేంద్రియ పద్ధతిలోని డెవలప్ చేశారని, అలాగే దీనిలో జన్యుపరమైన మార్పులు కూడా చేశారని అర్థం అనమాట. సాధారణంగా ఈ స్టిక్కర్స్ అనేవి అరటి, బొప్పాయి, పుచ్చకాయల పైన కనిపిస్తూ ఉంటాయండి. స్టిక్కర్ పైన కోడ్ 3 లేదా 4తో ప్రారంభమైంది అనుకోండి, ఈ పండ్ల యొక్క పెరుగుదలకు ఎరువులు, రసాయనాలు అన్ని వాడారని అర్థం. అంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి దీన్ని పండించారని అర్థం. అయితే ఎరువులు, రసాయనాలు ఇవన్నీ కూడాను మన శరీరానికి చాలా అనారోగ్యం చేస్తాయని కూడా గమనించగలరు. అదే పండ్లపైన ఎటువంటి స్టిక్కర్ లేదనుకోండి, అది సాధారణ పద్ధతిలోని వ్యవసాయం చేయబడింది అని అర్థం అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపిస్తే మీరు మీ బిలవ్డ్ పర్సన్స్ తోటి దీన్ని షేర్ చేయండి. అలాగే మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రంజిత్ ఫ్యాక్ట్స్. థాంక్యూ ఫ్రెండ్స్.